మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మన పరిస్థితులు బాగోలేవు, అవే మనల్ని వెనక్కి లాగుతున్నాయి అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, అవే పరిస్థితుల్ని మనల్ని ముందుకు నడిపించే ఒక పవర్ఫుల్ ఫ్యూయల్గా మార్చుకోగలిగితే అదెలాగో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. మొదటగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మనల్ని బంధించే ఒక జైలు లాంటిదా, లేకపోతే మన రేపటి గెలుపుకి ఇది ఒక స్టార్టింగ్ పాయింటా? చూడండి, రెండింటి మధ్య తేడా మన సిచ్యువేషన్లో లేదు, దాన్ని మనం చూసే దృష్టిలో ఉంది. ఆ దృక్పథమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సరే, మొదటి సెక్షన్ రోజువారీ పోరాటం. అసలు చాలామంది ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. చాలామంది జీవితం ఒక మధ్యతరగతి కుటుంబంలోనో లేక పేద కుటుంబంలోనో మొదలవుతుంది. ఇదొక నిజం. అంటే ప్రయాణం చాలా సాధారణమైన ఇళ్ల నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ కలలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితుల నుంచే చాలామంది వస్తారనే సోర్స్ మెటీరియల్ కూడా చెప్తోంది. ఇది మనలో చాలామందికి తెలిసిన కథే కదా. అయితే ఈ స్ట్రగుల్ కేవలం డబ్బు గురించే కాదు, ఇది మెంటల్ స్ట్రగుల్ కూడా. ఇంట్లో అమ్మా నాన్నల గొడవలు, వాటి వల్ల వచ్చే స్ట్రెస్, ప్రతిరోజు ఉండే చిన్న చిన్న కష్టాలు, ఇవన్నీ మనసు మీద తెలియకుండానే ఒక పెద్ద భారాన్ని మోపుతాయి. ఈ ఎమోషనల్ బరువుని మనం ముందు గుర్తించాలి, ఒప్పుకోవాలి. అదే మార్పుకి ఫస్ట్ స్టెప్. ఇక సెక్షన్ 2, పరధ్యాన మార్గం. ఇక్కడే అసలైన చాయిస్ వస్తుంది. టెంపరీగా రిలీఫ్ ఇచ్చే దారిని ఎంచుకుంటామా, లేక పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చే దారిలో నడుస్తామా? ఈ స్లైడ్ ఆ చాయిస్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు ఏముంది? మన మొబైల్ ఫోన్. ఆ ఫోన్లో అంతు లేకుండా స్క్రోల్ చేయటం, ఇలాంటి టెంపరీ డిస్ట్రాక్షన్స్. ఇవి ఆ క్షణానికి మన కష్టాల్ని మర్చిపోయేలా చేస్తాయి అంతే. మరోవైపు ఏముంది? డీప్ ఫోకస్, కష్టపడి పనిచేయడం. ఇవి మన పరిస్థితిని పర్మనెంట్గా మార్చగల పవర్ఫుల్ టూల్స్. సో ప్రతిరోజు మనం ఏ దారిని ఎంచుకుంటున్నామన్నదే ఇక్కడ అసలైన పాయింట్. సరే, ఇప్పుడు సెక్షన్ 3, అంతిమ లక్ష్యం. ఇంత కష్టపడితే ఆ తర్వాత ఏముంటుంది? మనల్ని నడిపించే ఆ డ్రీమ్స్ ఏంటో, ఆ విజన్ ఏంటో చూద్దాం రండి. చూడండి, ఈ లక్ష్యం అనేది ఏదో ఊహల్లో తేలిపోయేది కాదు. ఇది చాలా కాంక్రీట్గా ఉంటుంది. మనం పడిన కష్టానికి దక్కే నిజమైన రివార్డ్స్ అన్నమాట. అందులో మొట్టమొదటిది మన డ్రీమ్ బైక్. ఇది జస్ట్ ఒక బండి కాదు, ఇది మన ఫ్రీడమ్కి సింబల్. మన సొంత సంపాదనతో మనం సాధించిన ఫస్ట్ పెద్ద సక్సెస్. మన కాళ్ల మీద మనం నిలబడ్డాం అని గట్టిగా చెప్పే ఒక స్టేట్మెంట్. ఆ తర్వాత మొదటి కారు. ఇది కూడా అంతే, కేవలం కంఫర్ట్ కోసం కాదు. ఇది లైఫ్లో మనం సెటిల్ అవుతున్నాం, ఎదుగుతున్నామనడానికి ఒక గుర్తు. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామని చెప్పే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. కానీ నిజం చెప్పాలంటే అసలైన సంతోషం ఈ వస్తువుల్లో ఉండదు. మన కుటుంబాన్ని హ్యాపీగా చూడడంలో ఉంటుంది. మనం ఎవరి కోసమైతే ఇంత కష్టపడ్డామో వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్లు ఇవ్వగలగడం, వాళ్ళతో కలిసి ప్రపంచం చుట్టి రావడం. అప్పుడు కదా మనం పడ్డ కష్టానికి నిజమైన అర్థం వచ్చేది. అంతేకాదు, మన లక్ష్యాలు కేవలం పర్సనల్ వస్తువులకే పరిమితం కావు. వాటిని దాటి మనమే ఏదైనా క్రియేట్ చేయగలగడం, ఒక ఫ్యాక్టరీ కట్టగలగడం, ఒక కంపెనీ పెట్టగలగడం, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలగడం, అలా లీడ్ చేయగలగడం. అదే కదా అసలైన సంతృప్తి. ఓకే, ఇక చివరి సెక్షన్. మన భవిష్యత్తు మన చేతుల్లోనే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇదే. మన లైఫ్ స్టోరీకి మనమే హీరోలం, మనమే రైటర్లం. పవర్ అంతా మన చేతుల్లోనే ఉంది. మరి ముందుకెళ్లే దారేంటి? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ అంతే. స్టెప్ 1, మనమున్న రియాలిటీని ఒప్పుకోవాలి. స్టెప్ 2, డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి ఫోకస్ని ఎంచుకోవాలి. స్టెప్ 3, మన గోల్ ఏంటో ఎప్పుడూ మర్చిపోకూడదు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా స్టెప్ 4, ఎక్కువ ఆలోచించకుండా ఫస్ట్ స్టెప్ వేయాలి. అంతే. సోర్స్ మెటీరియల్ నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ కొటేషన్తో దీన్ని ముగిద్దాం. పరిస్థితిని మార్చండి, ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ ఒక్క మాట మనకు ఒక పవర్ని, ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తుంది. మన సిచ్యువేషన్ని మార్చే శక్తి మనలోనే ఉంది. మరి ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?